Shalimar Shopping Mall grand opening on 10th September in Miapur. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకు మహాలయ పక్షాలు 15 రోజులు ఉంటాయి. అయితే ఈ మహాలయ పక్షాలని పితృపక్షాలు అని కూడా అంటూ ఉంటారు. ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు చేయాలని అంటూ ఉంటారు. అసలు ఎవరు చేయాలి ఈ కార్యక్రమాలన్నీ కూడా? అంటే చనిపోయిన వాళ్ళని ఉద్దేశించి చేసే కార్యక్రమాలు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలే చేయాలా? వాళ్ళకు అంటే ఫ్రెండ్స్ సర్కిల్ ఇట్లా తెలిసిన వాళ్ళకి సంబంధించి కూడా చేయొచ్చు అని కొంతమంది అంటూ ఉంటారు. అలా కూడా చేయొచ్చా? అసలు ఏం చేయాలి, ఏ రోజున చేస్తే మంచి ఫలితం ఉంటుంది? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మహాలయ పక్షాల్లో మనకు రకరకాలుగా చేస్తుంటాం. నిత్య తర్పణములు అంటారు, రోజు వదిలే కూడా ఉంటాయి. మహాలయ పక్షంలో ఖచ్చితంగా 15 రోజులు వదులుతారు ప్రతిరోజు. న్యాచురల్గా అయితే రోజు చేయాలి. అది మనం ఋషి తర్పణము, దేవతా తర్పణము, పితృ తర్పణం ఇలా ఉంటాయి. వాళ్ళందరికంటే వాళ్ళ యొక్క కృతజ్ఞత చెప్పుకోవడం వాళ్ళకి. అంటే ఈ 15 రోజులు కాకుండా మిగతా ప్రతి రోజు చేసుకోవాలి. అది మనకి ఏంటంటే అది మన దానిలో ఉన్నటువంటిదే. రోజు రోజుకి అది ఏమైపోయిందంటే తరాలు మారుతున్నా కొద్దీ ఎక్కడో కట్ అయిపోయింది అదంతా కూడా. ఓకే, అయితే ఈ మహాలయ పక్షాలలో ప్రత్యేకంగా మీరు ఇప్పుడు చూడండి, ఎవరికైనా సంవత్సరీకాలు ఆబ్దికాలు ఉంటాయి కదా, ఈ సమయంలో చేసినా చేయకపోయినా ఏమైనా కానీ ఈ మహాలయ పక్షాల్లో చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి దేవతా ఎనర్జీ మనల్ని ఎలా రక్షిస్తుందో పితృదేవతా ఎనర్జీ కూడా అంతకంటే అద్భుతంగా రక్షిస్తుంది. తొందరగా స్పందిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇంట్లో బాగా ఇబ్బంది ఉందనుకోండి, మీరు ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకోండి పితృదేవతలని, తాతగారినో ఎవరినో, ఏమిటో పెద్దోళ్ళు ఉన్నారు కానీ ఏం లాభం అసలు అని అనుకోండి, అసలు టక్కన వస్తారు. మీకు ఎందుకు, ఇంట్లో మనకి గిన్నెలు అవి ఉంటాయి సార్, చెంచాతో టక్ కొట్టద్దు అంటారు, అలా కొడితే వస్తారు అసలు. యాక్చువల్గా వాళ్ళు ఖాళీ గిన్నెలు చప్పుడు చేయకండి పితృదేవతలు వస్తారంటారు. అంటే వాళ్ళు వచ్చి అక్కడ ఏమీ లేక వెళ్ళిపోతే వాళ్ళు పాపం బాధపడతారు అనే భావనతో. ఇప్పుడు ఇవాళ రేపు చూడండి, మనకి నెగటివ్ ఎనర్జీస్ అని ఉంటున్నాయి. అవునండి. పిశాచ బాధలు, ఇంట్లో సంతానం లేకపోవడము, పెళ్ళిళ్ళు అవ్వకపోవడము, ఇంట్లో ఎదుగుదల లేకపోవడము, అందరూ ఏదో కోల్పోయినట్టుగా ఉండడం ఇంట్లో అందరూ ఉంటుంటారు. దానికి కారణం ఏమిటి అంటే తెలియకుండానే కొన్ని నెగటివ్ ఎనర్జీస్ వాళ్ళని పట్టి పీడించడం. అలాంటి వారి లక్షణాలు కూడా ఎలా ఉంటాయంటే వాళ్ళకి స్నానం చేయబుద్ధి కాదు, ఏ పని చేయబుద్ధి కాదు. ఓకే, అలాగే సమయానికి వండుకోరు, తినరు, ఎప్పుడు ఒక రూమ్లో కూర్చొని ఏదో ఏడుస్తున్నట్టుగా ఏడుస్తుంటారు, రాత్రిపూట నిద్రపోలు, పగటిపూట పడుకుంటూ ఉంటారు. ఇవన్నీ పిశాచ బాధ లక్షణాలు అంటారు. మరి ఏమిటి ఈ పిశాచాలు? ఇవన్నీ ఏమిటి? కొంతమంది ఆత్మలు అంటారు, మరి పిశాచాలు అంటారు. ఇవన్నీ ఏంటంటే పిశాచము అనేటువంటిది ఒక మనిషికి సరైన సంస్కారాలు జరగకపోతే ఆత్మ పిశాచంగా మారడం ఒకటి. పిశాచ జన్మ ఎత్తుతారు, అంటే వీళ్ళు చేసుకున్న కర్మలను బట్టి పిశాచ జన్మ వేరుగా ఉంటుంది. అలాగే మనం ఆత్మలు, దెయ్యాలు అంటాం చూసారా, మనకి దెయ్యాలు, సారీ వేరే వాళ్ళ ఆత్మలు మనకి దెయ్యాలు, కానీ మన పితృదేవతలు ఇంకోరికి దెయ్యాల్లా కనిపిస్తారు. యాక్చువల్లీ మీకు అర్థమైందా? అలా ఏంటంటే అవి ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు చూడండి, లైఫ్లో ఎదగలేకపోతున్నారు, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అన్నప్పుడు వాళ్ళ జన్మజాతకంలో ఉండే కొన్ని దశలు ఉంటాయి. నీచ గ్రహ దశలు, అంటే ఏదైనా గ్రహం నీచబడింది, నీచగ్రహ దశలు. నీచగ్రహ దశల్లో ప్రత్యేకంగా బుధుడు నీచపడి గనక లగ్నానికి సంబంధం వచ్చి ఆ మహాదశలు కానీ అంతర్దశలు కానీ నడిచినప్పుడు ఏమవుతుందంటే ఎవరో దేనికో మంత్రప్రయోగం చేస్తే వీడికి వచ్చి తగులుకుంటుంది. ఎక్కడో రోడ్డు మీద సంబంధం లేకపోయినా, రోడ్డు మీద ఏదో నిమ్మకాయ ఉంది, కొబ్బరికాయ ఉంది, దాన్ని అన్నాడు, పక్కన పడేసాడు, అది వచ్చి టక్కన పట్టుకుంటుంది. అంటే ఎవరి కోసం ఎవరో చేశారు, ఏదో దృష్టి తీసి పడేసారు, ఏదో చేశారు, వీడి టక్కన తగులుకుంటుంది బుధుడు అయితే. అలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి చెప్పబడింది. అలా అందులో పర్టికులర్గా రాహువు, శని ఇలాంటివి ఇంకా ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. ఒక్కొక్కసారి వాళ్ళకి ఇలాంటి జరిగినప్పుడు ఎవరి దగ్గరికైనా ఈ బ్లాక్ మ్యాజిక్ తీసేసే వాళ్ళ దగ్గర తీసుకెళ్తే అవును ఇందులో ఉందని చెప్తారు వాళ్ళు. అయితే ఇక్కడ ఏంటంటే ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మనకి దేవతా అనుగ్రహం, ఎలా అయితే ఆంజనేయ స్వామిని స్మరిస్తాము, ఇలాంటివి చేస్తుంటాం కదా, వీటితో పాటు పర్టికులర్గా ఎప్పుడైతే మనం ఈ పిశాచ బాధలు
పోవడానికి, ఈ ఆత్మ సంబంధించినటువంటి విషయాలు పోవడానికి పితృదేవతలను కనుక తలుచుకుంటే వాళ్ళు వచ్చి వాటిని పంపిస్తారమ్మ. అంటే ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవుతుంది. ఓకే ఓకే మీకు అర్థమైందా? అర్థమైంది. అదొక ఫ్రీక్వెన్సీ. మన కంటికి కనబడకుండానే చాలా లోకాలు ఉంటాయి. ఉంటాయి. ఇక్కడే యక్షిణీలు తిరుగుతుంటారు, ఇక్కడే అంటే దేవతలు తిరుగుతుంటారు, పిశాచాలు తిరుగుతుంటాయి. కానీ మన కంటికి కనబడదు, ఎందుకంటే మనకంత శక్తి లేదు. ఓకే ఓకే కాబట్టి ఇలా వాళ్ళకి స్ట్రెంగ్త్ అవ్వాలి కదా వాళ్ళు. అవును. ఎప్పుడైతే మనం ప్రతి సంవత్సరం చేసేటువంటి కార్యక్రమాలు చేయడము, ఈ రకంగా పితృతర్పణాలు, పితృ సంబంధించినవి చేసేటప్పుడు, ఇప్పుడు తండ్రి బ్రతికున్నాడు అనుకోండి, తండ్రే చేయాలి. అలా కాదు, తండ్రికి అలాంటివి ఏమీ ఇష్టపడ్డండి, ఆయనకి అసలు బాధ్యత లేదు అన్నప్పుడు మనవడు చేయొచ్చు, తప్పేం కాదు. మనవడో లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి చేసుకోవచ్చు, తప్పే. మగవారే చేయాలి. మగవాళ్ళు చేయొచ్చు, మగవాళ్ళు ఎవరు లేరు ఇంట్లో, కానీ శ్రీమూర్తి ఉంది, ఆ అమ్మాయి చక్కగా మనకి ఏమంటారు స్వయం పాకం ఇవ్వడం చేయవచ్చు, తప్పేం లేదు అందులో. కాకపోతే అదేంటంటే మన వంశాన్ని నిలబెట్టడానికి, మన వంశం ఉద్ధరించడానికి ఖచ్చితంగా అది పనికి వస్తుంది, ఇంక అందులో సందేహం ఏం లేదు. ఓకే. మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాం, సినిమాకి వెళ్తే 2000 ఖర్చు అయిపోద్దాం మనిషికి. ఇవాళ రేపు మీకు తెలియదే ఉంది. ఇలా వెళ్ళామా, టికెట్ తీసుకున్నామా, పాప్కార్న్ తిన్నామా, ఇలా బయటకు వచ్చామా, అయిపోయింది. 1000 రూపాయలు కాదు ఒక మనిషి వెళ్ళినా. ఇవాళ రేపు టికెట్స్ రేట్స్, అక్కడ లోపల ఉండేది జస్ట్ పాప్కార్న్ అవి తీసుకుంటే 400 అయిపోతుంది. బాటిల్ 100 రూపాయలు పెట్టి అమ్ముతాడు మీకు. ఇట్లాంటి వాటిలో తెలుసు కదా, తీసుకోవాల్సింది వాటర్ బాటిల్. అక్కడ ఒక ప్రెస్టేజ్ ఇష్యూ ఉంటుంది. అక్కడ వెళ్ళేకి తీసుకోకపోతే ఏమిటి అందరూ తీసుకుని మనం తీసుకోలేదు, ఫ్రెండ్స్ వెళ్ళి అదొక ఇది అలా అయిపోయింది సొసైటీ. అయితే నేను అనేది ఏంటంటే ఇవన్నీ మనం సినిమాకి వెళ్ళినప్పుడు ఖర్చు అంత ఉండదు. కాబట్టి మిమ్మల్ని ఉద్ధరించేది, మేము వంశాన్ని ఉద్ధరించేది పితృదేవతలు కాబట్టి ఖచ్చితంగా చేయండి. తర్పణము వదలొచ్చు, తప్పేం లేదు. రెండవది ఈ స్వయం పాకం ఎవరైనా ఇవ్వచ్చు. ఇది మన రిలేషన్స్కే ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే నాకు ఇష్టం అనుకోండి బాగా, ఉదాహరణకి ఆయన పేరు మీద కూడా మనం పితృపక్షాల్లో చేయొచ్చు. ఓకే. అలాగనమాట. శాస్త్రాల్లో ఇంకా కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇవేవి సిస్టమ్స్ తెలియవు. శాస్త్రం ఏం చెప్పిందంటే పితృదేవతల సంతృప్తి కోసం నువ్వు ఒక చలివేంద్రం పెట్టగలవా, పెట్టు. అంటే ప్రకృతికి నువ్వు ఏదైతే చేయగలవో, భూత దయ అంటారు, ఇవన్నీ నువ్వు చేస్తూ ఉంటే కూడా ఇక్కడ మనకి చాలామందికి ఒక సందేహం వస్తుంది ఏంటంటే మరి విదేశాలలో ఇటువంటి పితృదేవత తర్పణాలు కానివ్వండి, పితృదేవతలను ఆరాధించడం కానివ్వండి, ఇవి ఏమీ ఉండవు కదా. మరి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు, వంశాలు అభివృద్ధి అవుతున్నాయి, ఎలా అవుతున్నాయి అందరికీ సందేహం వస్తుంది. దానికి శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే, ఒకటి అతను ఇంకొన్ని ధర్మాలు చేస్తుంటాడు, ఎవరికో ఫుడ్ పెట్టడం, చేసే పనుల్లో ధర్మం ఆ వ్యక్తిని రక్షిస్తూ ఉంటుంది. అంటే ఒకటి ధర్మమైనా పాటించు, లేదా మన శాస్త్రాల్లో చెప్పినటువంటివి పాటిస్తే ఇంకొంచెం బాగుంటుంది. ధర్మం కూడా మనం రక్షిస్తుంది. అందుకే ధర్మాధ్యక్ష అంటారు అమ్మవారిని. మూల స్వరూపం అమ్మవారి. ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధిని. అంటే ధర్మానికి అధ్యక్షురాలంటే ఏమిటి దాని అర్థం? ఆవిడ మెయిన్. అంటే ఎవడోడు ఏ ధర్మాలు చేస్తున్నాడో చూసి దాన్ని బట్టి కూడా ఫలితం ఇస్తుంది అమ్మవారు. కాబట్టి కనీసం ధర్మంగానే ఉండు, ఈ సిస్టమ్స్లో పాటించకపోయినా అప్పుడైనా నీ వంశం అభివృద్ధి చెందుతుంది అని చెప్తారు శాస్త్రంలో. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఈ తర్పణాలు వదలడం ఇదంతా పక్కన పెడితే ఆఖరి రోజు అమావాస్య రోజు మాత్రం వాళ్ళకి నచ్చిన వంటలన్నీ చేసి ఫోటో ముందర పెట్టి అలా చేస్తారు. రకరకాలుగా చేస్తారమ్మా, చేయొచ్చు, అది కూడా చేయొచ్చు. అంటే ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళ అనుగ్రహం పొందాలి అనేది మొత్తం కాన్సెప్ట్. ఓకే. అంటే వాళ్ళు అనేవారు ఒకరు ఉన్నారు, వాళ్ళని తలుచుకోవాలి. వాళ్ళ యొక్క అంటే వాళ్ళనేదే లేకపోతే మనం లేంగా ఫస్ట్. అక్కడ బీజం అది కదా, అందుకని దాన్ని తలుచుకో, దాన్ని కృతజ్ఞతతో ఇవ్వు అని చెప్పడం, అంతకుమించి ఏం లేదు. రకరకాలు చేసి ఫోటో ముందు పెట్టేసి అలా చూపించి ఎవరికో వచ్చిన వాళ్ళకి భోజనం పెడతారు, రకరకాలుగా ఉంటుంది, చేయొచ్చు. ఎందుకంటే మీకు ఆ వచ్చిన భోక్తలు అంటారు వాళ్ళని, ఆ భోక్తల్లోకి పితృదేవతలు ఆవాహనం అవుతారు. వాళ్ళు వాళ్ళ రూపంలో వచ్చి అవి తీసుకొని వెళ్తారు. ఓకే ఓకే. అంటే వాళ్ళ తరఫున మనం చేసే మంచి పని ఏదో ఒకటి ఈ 15 రోజుల్లో చేస్తే ఎక్కువ ఫలితం. కొంతమంది చూడండి మనకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ కో వాటికి తీసుకెళ్లి బియ్యము పప్పులు ఇస్తారు, అది కూడా చెందుతుంది. కాకపోతే ఇది శాస్త్రోక్తంగా చేస్తున్నాం, అది ఇంకొక రూపంలో వస్తుంది వీడికి. ఆ ధర్మం అది ఏదైతే పాటించాడో అది ఇంకో రూపంలో స్లోగా వస్తుంది. ఇది ఏంటంటే డైరెక్ట్గా
మనం ఆ పితృదేవతలను పిలిచి ఒక మంత్రం చెప్పి అది చేసి దర్భపడిచి దాని మీద పిండ ప్రదానాలు చేయడము అవన్నీ ఇది ఒక షార్ట్ కట్ వే. మీరు ఎట్టడో తిరిగి అమెరికా వెళ్ళడానికి స్ట్రైట్గా ఫ్లైట్లో వెళ్ళడానికి ఎలా ఉంటుందో ఇది ఒక సిస్టమేటిక్గా ఉన్నటువంటిది. అది ఇంకో రూపంలో వస్తుంది. ఈ తర్పణము ఇదంతా అంటే ఎవరికి వాళ్ళు చేసుకోవాలి అని అంటే మళ్ళీ బ్రాహ్మణులు లేకుండా నార్మల్ గా నువ్వులు ఆ నీళ్లు వదలటమేనా, మంత్రం ఏమన్నా చెప్పుకోవాలంటే ఇలా పెట్టి పితృదేవతాభ్యో నమః అనుకొనిస్తారు. యూట్యూబ్ లో బోల్డ్ అనే వీడియోలు ఉన్నాయి. అంటే ఎవరికి చేస్తామో వాళ్ళ పేరు అనుకోవాలి. పేరు 3 తరాలకి చెప్తారండి. 3 తండ్రి యొక్క తండ్రి యొక్క తండ్రి అట్లా 3 తరాలు. ఇటైతే తల్లి యొక్క అత్తగారు, అత్తగారి యొక్క అత్తగారు ఇలా చెప్తారు. తల్లి తండ్రి ఒక్కొక్కటి మొత్తం వృక్షం ఉంటుంది. అసలు చాలా మంది అయితే రోజు అంటే చాలా తక్కువ మంది చేసేది వాళ్ళ ఫ్యామిలీ ట్రీ అంటారు చూసారు, ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళందరికీ వదులుతారు. మీకు కాశీ వెళ్ళి పిండ ప్రదానాలు చేశారనుకోండి, ఆయన ఒక 40-50 ఉండలు ఇస్తాడండి. మీకు ఎవరెవరు ఉన్నారు అందరికీ వదలని అంటాడు. అందులో మీకు ఏదైనా జీవులు ఉంటే వాటికి కూడా వదలని అంటాడు. కుక్క చచ్చిపోయింది ఇంట్లో, ఆ కుక్క కూడా వదలమని చెప్తాడు. నిజంగా అలా ఉందా శాస్త్ర ప్రకారం జంతువుకి కూడా? అంటే మీ పూర్వజన్మ కర్మని బట్టే పశు పక్ష సుతాలయ అంటారు. అంటే పశువులు పక్షులు మీ కర్మలో భాగం అవన్నీ. అది మీకు ఎక్కడో రుణపడి ఉంది, అందుకని మీ ఇంటికి వచ్చి కాపలా కాచింది. మీరు దానికైతే రుణపడి ఉన్నారు, మీరు అందుకే దానికి రోజు ఫుడ్ పెట్టగలిగారు. లేకపోతే ఎప్పుడు ఇంట్లో తిరగనిచ్చేలాగా కుర్చీలో కూర్చోబెట్టుకొని. నేను మొన్న ఒక వీడియో చూశాను, ఒక టైటిల్ ఏం పెట్టారంటే దీనికి రాజయోగం పట్టిందని ఉంది. ఏమిటంటే ఒక కారులో ఒక ఆవిడ మంచి కారులో దిగి రోడ్డు మీద ఉన్న కుక్క పిల్లని ఇలా చిన్నగా చున్నీ కట్టుకుని లోపల పెట్టేసుకుంది. అంటే రోడ్డు మీద అసలు తిండి ఎప్పుడు దొరకదో తెలియని కుక్క బతుకుంటుంది. కానీ అది ఎప్పుడైతే కారు ఎక్కిందో ఆమె ఏం చేస్తుంది, చక్కగా రోజు తీసుకెళ్ళి రోజు దానికి ఏం కావాలో పెడిగ్రీ తినిపిస్తుంది, చికెన్లు మటన్లు తినిపిస్తుంది. దాని రాజ్యోగం పట్టిందిగా. అంటే ఆ కుక్క పిల్ల ఆమెకి ఎక్కడో రుణం ఉంది, ఆ కుక్క పిల్లకి పెట్టాల్సింది ఏదో రుణం ఉంది. ఎక్కడో ఏ జన్మలోనో ఎవరో ఈమె వాళ్ళకి పెట్టాల్సింది ఉంది. ఇప్పుడు కుక్క పిల్లగా పుట్టాడు, ఆ కుక్క పిల్లని తీసుకెళ్ళి పెంచుకుంటుంది. అంటే ఈ రకంగా చూస్తే ఒకరి దగ్గర మనం ఏదైనా తీసుకొని తిరిగి ఇవ్వకపోతే ఖచ్చితంగా మరొక జన్మలో ఈ రకంగా ఏదో రకంగా తీర్చుకుంటాం. అయ్యో దాని మీద ఒక స్టోరీ ఉంది. ఇప్పుడు ఇంకో 5 నిమిషాలు పడుతుంది చెప్పాలంటే. మనం మళ్ళీ ఒక టాపిక్ లో మాట్లాడుకుందాం, దాని స్టోరీ ఇంకో ఎపిసోడ్ లో చెప్దాం. తప్పకుండా. రుణం ఎలా ఉంటుంది అనడానికి. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే